ఈ రాష్ట్రంలో ఈ 3.5 సంవత్సర కాలం ప్రతిపక్ష నేతగా ఎన్నో దుర్మార్గాలకు మరి దుష్ట రాతలకి దుష్ప్రచారాలతో 3 సంవత్సరాల కాలం గడిపినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మరొకసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చెప్పి తన కుమారుడుతో లోకేష్తో పాదయాత్రని మొదలు పెట్టిస్తూ మరి ఈరోజు లోకేష్ ఇంకా పాదయాత్ర కూడా మొదలు కాలేదు. ఉత్తర కుమారుని ప్రగల్భాలు పలుకుతున్నాడు, ఉత్తర కుమారుని కోతలకు వస్తున్నాడు లోకేష్. వీరి నేపథ్యం అంతా కూడా చాలా దుర్మార్గాలు దుష్ట రాజకీయాలతోనే వాళ్ళ తండ్రి రాజకీయాలు మొదలుపెట్టాడు. మరి తండ్రిని మించిన తనయునుగా లోకేష్ ఈరోజు యాత్ర పేరు యువగలం, యాత్ర పేరు యువగలం. జలగలదండ నాయకుడు లోకేష్. యువగలం లోకేష్కి బతుకుదెరువు యాత్ర. జనసేన వారాహి గాలిదీసే యాత్ర. జనసేన ప్యాకేజీ సీట్లకు కోత పెట్టే యాత్ర. రాష్ట్ర ప్రజల అందరికీ జబర్దస్త్ కామెడీ యాత్ర లోకేష్ యాత్ర. ఆ విధంగా వీళ్ళ యాత్ర కొనసాగుతుంది రేపు రాష్ట్రంలో. ఎందుకంటే ఈరోజు లోకేష్ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాడంటే అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు జగనన్న పాదయాత్రకు ప్రజా సంకల్ప యాత్రకు పవన్ కళ్యాణ్కు పోల్చడమా? ఎంత దుర్మార్గం ఇది! జగనన్న పాదయాత్ర ప్రజా సంకల్ప యాత్ర ప్రజల్లో ఒకనిగా కలిసిపోయి ప్రజల్లో మమేకమై ప్రజల కష్టాల్లో బాధల్లో ఒకటిగా కలిసిపోయి వాళ్ళ కష్టాలు బాధల్ని చూసినటువంటి నాయకుడు, వాళ్ళతో నడిచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు లోకేష్కి ఏమాత్రం కూడా ప్రజల్లో విలువ లేనటువంటి వాడు, అసలు ప్రజల యొక్క బాధలు కష్టాలు తెలియనటువంటి వాడు లోకేష్. దొడ్డిదారిన వాళ్ళ తండ్రిని ముఖ్యమంత్రిగా అడ్డం పెట్టుకొని ఒక వార్డు మెంబర్గా గెలవలేనటువంటి లోకేష్ ఒక నామినేటెడ్ పదవి తీసుకొని మంత్రి అయ్యి దొడ్డిదారిన మంత్రి అయ్యి ఆ శాఖని పంచాయతీరాజ్ శాఖ చేశాడు. మరి ఆ శాఖలు ఏం చేశాడు రాష్ట్ర ప్రజలకని అడుగుతున్నాను. మీ పరిపాలన అంతా కూడా గతంలో దుష్ట పరిపాలన మీది. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ముంచిన పరిపాలన. అసలు మీకు జగనన్నకి ఎక్కడ పోలిక ఉంది? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, పోలిక ఉంది మీకు ఏ విషయంలోనైనా కూడా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల కోసం వాళ్ళ యొక్క సంతోషం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మీ నాన్న 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అసలు ఆ ముఖ్యమంత్రి స్థానాన్ని ఏ విధంగా కైవసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? రామారావు గారిని మానసిక క్షోభకు గురి చేసి ఆయనని చంపేసి హత్య చేసి కుట్ర చేసి దారుణంగా ఆయనని చంపేసి ఆ సీటుని లాక్కొని మరి ఆయన బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా లాగేసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. అదే పంతాలోనే ఆయన పరిపాలన ప్రజలు అవకాశం ఇస్తే అదే విధంగానే పరిపాలన చేస్తూ పెత్తందారులకి మళ్ళీ వాళ్ళ సొంత వర్గానికి వాళ్ళ అభివృద్ధికే వాళ్ళు పరిపాలించారు. కానీ రాష్ట్రంలో పేద ప్రజల గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజలకు మంచి చేసింది లేదు చంద్రబాబు నాయుడు కొడుకు. మరి మొన్న గత 5 సంవత్సరాల పాలనలో కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని దుర్మార్గాలకు ఒడిగట్టాడు. అసలు అమరావతి అని చెప్పి భ్రమరావతి, మరి అలాగే పోలవరం అని చెప్పి దాన్ని ఏటీఎంగా వాడుకొని పోలవరం డబ్బులన్నీ కొల్లగొట్టి మరి పేదల సంక్షేమం అని చెప్పి అసలు ఎక్కడ పేదల సంక్షేమం వీళ్ళు చేశారు?
ఏ కోశాన కూడా ప్రజలకు ఎప్పుడు కూడా అభివృద్ధి చేయని వీళ్ళు కోట్ల రూపాయలు గడించి మరి ఈరోజు మళ్ళా ముసుగులో ఈరోజు దొంగల్లాగా ఓట్ల భిక్షగాల్లాగా ఈరోజు మరొకసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చెప్పి మరి ఒక తంతుగా ఈరోజు ముందుకు వస్తున్నారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో వీళ్ళు పాల్పడిన అవినీతి అక్రమాలు వీళ్ళ దుష్ట చతుష్టయం ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రజలకి రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే అది కులతత్వ పార్టీ మతతత్వ పార్టీగానే ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పుడు. ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశాడు, దగా చేశాడు, కోట్ల రూపాయలు లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు చంద్రబాబు నాయుడు. అంటే ఏ విధంగా మొత్తం రాష్ట్రాన్ని దోచి ప్రజలకు ఏమి చేయకుండా అధికారాన్ని కేవలం వాళ్ళ సొంత ఎజెండాకి వాళ్ళ సొంత అభివృద్ధికే వాళ్ళ పరిపాలన పెత్తందారుల కొమ్ము కాసే పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా గుర్తుపెట్టుకొని ఇలాంటి దుర్మార్గులకి ఇలాంటి దుష్టులకి మనం అవకాశం ఇస్తే మన జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమము ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి అక్క చెల్లెమ్మలకి అవ్వాతాతలకు మరి రోజు రైతులకు విద్యార్థులకి అందరికి కూడా విద్యలో వైద్యంలో మరి రోజు వ్యవసాయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, అసలు మీకు పోలిక లేదు జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకోవడానికి. లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో ఒక ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షునిగా 67 సీట్లు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని 8 ఎంపీ స్థానాలు గెలుచుకొని ప్రజానాయకునిగా ఒక సింగిల్ ఒకే పార్టీలోనే ఒక పార్టీతోనే ఆయన వచ్చాడు. రకరకాల పార్టీలు కలుపుకొని రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. సింగిల్గా సింహంలాగా వచ్చాడు. 1% ఓట్లతోనే ఆయన ఆ రోజు ప్రతిపక్ష పార్టీలో కూర్చున్నాడు. మీరంతా ఆ రోజు కూడా బీజేపీ మరి వామపక్షాలు మీరందరూ కలిసి పోటీ చేశారు. ఆ రోజు అధికారంలోకి వచ్చారు. జగనన్న 2019లో ప్రజాభిమానంతో పాదయాత్ర చేసి ప్రజల్లో ఒకనిగా ప్రజా సంకల్పంతో మరి రోజు ప్రజల్లో మమేకమై ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని ఈరోజు వాళ్ళ బాధలు పోగొట్టడానికి వాళ్ళ కష్టాలు పోగొట్టడానికి పేదరికం లేకుండా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి పిల్లలకి మేనమామగా అక్క చెల్లెలకి అన్నగా తమ్మునిగా ఈ రాష్ట్రంలో అందరినీ ఆదరిస్తూ ఒక మంచి ముద్ర వేసుకొని చిన్న వయసులోనే అసలు ఎలా చేస్తున్నాడని చెప్పి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలి, మన జగనన్న వచ్చిన ఈ 4 సంవత్సరాల్లోనే మన రాష్ట్రంలో అందరికీ కూడా ఆర్థిక చేయూతనిస్తూ ఆర్థిక స్వావలంబనాన్ని ఇస్తూ మరి పూలే గారి ఆలోచనలతో అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల సాధికారత కోసం వాళ్ళకి 50% పైననే పనులు ఇస్తూ వాళ్ళకి సాధికారత కల్పిస్తూ రాజ్యాధికార పదవుల్లో కూడా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి 65% రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళని గౌరవిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు నువ్వు 15 సంవత్సరాలు పాలన చేశావే, ఎన్నిసార్లు బీసీలను అవమానించావు, అసలు బీసీలను తాట తీస్తా తోలు తీస్తా అని చెప్పి అవమానపరిచావే. మరి మహిళల్ని ఎన్నిసార్లు నువ్వు అసలు మహిళల పుట్టుకనే అవమానించావు. అత్త కోడలే కొడుకును కంటానంటే అత్త వద్దంటుందా అని చెప్పి మహిళల పుట్టుకనే అవమానించావు. నువ్వు అసలు నువ్వు ఏ సామాజిక వర్గాన్ని నువ్వు అభిమానించావు? అసలు నీకు సెకండ్ క్లాస్ ప్రజలుగా ఎస్సీ ఎస్టీ బీసీలని చులకన భావంతో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా చూసే పరిస్థితే చంద్రబాబు నాయుడుది. మరి ఎస్సీలను దళితులలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అని మాట్లాడినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈ కులాలన్నింటిని కూడా అవమానపరుస్తూ కించపరుస్తూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రజల్ని మళ్ళీ ఆదుకుంటాడా? ఇన్ని దుర్మార్గాలకి ఇన్ని మోసాలకి పాల్పడిన చంద్రబాబు నాయుడు కేవలం పదవి ఉండాలి, వాళ్ళు పంచుకోవాలి, దాచుకోవాలి, తినుకోవాలనేది ఒక పథకం పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు కొడుకు. అదే వాళ్ళ పథకం, దాచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం అనే పథకం చంద్రబాబు నాయుడు కొడుకుది. మళ్ళీ ఆ పథకం కోసమే ప్రజల్ని మోసం చేయడానికి ఒక ఎత్తుగడత ఈరోజు యువగలం అనే పేరుతో వస్తున్నాడు. లోకేష్, నిన్ను అడుగుతున్నా, నువ్వు ఒక యువకునిగా దొడ్డిదారిన మంత్రి అయ్యి మరి యువకులకి ఏమైనా మీరు ఉద్యోగాలు ఇచ్చారా? 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టిన అంశమే ఈరోజు చెప్తున్నా. నేను చెప్పేది కాదు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెను కూర్చొని యువతను మోసం చేశారు.
నిరుద్యోగ భృతి అన్నారు, పొట్టి చేయి చూయించారు. యువతకు మీరు ఎక్కడ ఉద్యోగాలు కల్పించారు? ఏ యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చారని ఈరోజు యువగలంతో మీరు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రాష్ట్రంలో మరొకసారి మోసం చేయాలని వెళ్తున్నారే. మీకు ప్రజలు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా జగనన్న సంక్షేమం కళ్ళకు కనపడుతుంది. చేతల్లో జోయించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామ సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లినిక్లు, మీకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో రెడీగా ప్రజలు ఉన్నారు. మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ఇంత సంక్షేమాన్ని ప్రజల వాణిగా, ప్రజల నాయకునిగా, ప్రజానాయకునిగా ప్రజలకు ఒక భరోసా, ఒక నమ్మకాన్ని కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తుంటే సైకో అంటారా? మీరు సైకోలుగా వ్యవహరించి దుష్ట పరిపాలన చేసి దాచుకో తినుకో అనే పద్ధతిలో ఒక ఎజెండా పెట్టుకొని పెత్తందారుల కొమ్ము కాసినటువంటి మీరా పేద వర్గాలని, బీసీలని, ఎస్సీలని, మహిళల్ని అవమానించినటువంటి మీరు ఈరోజు జగనన్నను సైకో అంటారా? అసలు సైకోలు మీరు, అసలు దుర్మార్గులు మీరు, నయవంచకులు మీరు, దుష్టులు మీరు, దోపిడీదారులు మీరు, దోపిడీదారులు కొమ్ము కాస్తున్న వాళ్ళు మీరు. ఇవన్నీ చేసింది రాష్ట్రం మీరు. గత ప్రభుత్వంలో కూడా ప్రజలు విసిగిపోయి మీ పాలనలో మీకు బుద్ధి చెప్పారు అన్ని వర్గాల ప్రజలు. మొన్న 2019 ఎన్నికల్లోనే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం చేశారు ప్రజలు. 23 స్థానాలు ఇచ్చి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా మర్చిపోయి మీరు మరొకసారి మోసం చేయడానికి ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు. ఒక ప్రజానాయకుని పట్టుకొని అతి చిన్న వయసులోనే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వేదవాక్కుగా భగవంతుని సాక్షిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి, అక్క చెల్లెమ్మలకి, రైతులకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి, చదువుకునే విద్యార్థులకు అందరికి కూడా ఈరోజు అండగా పోతున్నటువంటి ప్రభుత్వం, అండగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వం. ఈరోజు జగనన్నకి జేజేలు కొడుతున్నటువంటి ప్రభుత్వం ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఇలాంటి మాటలు మాట్లాడితే రేపు గ్రామాల్లో మీ గళ్ళ పట్టుకొని నిలేస్తారు ప్రజలు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా నేను ఈరోజు లోకేష్కి హెచ్చరిస్తున్నాను. ఏదైనా ఉంటే సంస్కారంతో, మంచి మాటలతో మీరు పాదయాత్ర చేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ఆయన్ని సైకోని ఇంకోటిని మాట్లాడితే మాత్రం మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా సహించరు. ఫస్ట్ ముఖ్యంగా మహిళా తల్లులు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు కూడా సహించరు. మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో 2019లో మీకు ఏ విధంగా ఓటు ద్వారా బుద్ధి చెప్పినారో మొన్న స్థానిక ఎన్నికల్లో కూడా మీరు అసలు మీరు నిలబెట్టుకోలేదు. మీ పార్టీని భూస్థాపితం అయిపోయిందని చెప్పాను కదా. 2019లోనే స్థానిక ఎన్నికల్లో అసలు మంగళగిరిలో పోటీ చేసిన ఒక ముఖ్యమంత్రి కొడుకుగా నువ్వు ఓడిపోయావు చిత్తుగా. కనీసం స్థానిక ఎన్నికల్లో కూడా ఒక మండలాన్ని కూడా ఒక ఎంపీపీగా గెలిపించుకోలేదు లోకేష్. నువ్వెక్కడ ఇంకా పాదయాత్ర చేసేది? నీ తండ్రి కుప్పంలో 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా చేసి ఆ ప్రజలకి ఏమి చేయలేదని చెప్పే మొన్న మున్సిపాలిటీలో గెలిపించలేదు, జెడ్పీటీసీ ఎంపీటీసీలు గెలిపించలేదు. కనీసం నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కుప్పానికి ఒక రెవెన్యూని కూడా తెచ్చుకోలేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు రాజకీయాలు చేసావు చంద్రబాబు నాయుడు. ఇదే నీ రాజకీయ నేపథ్యం. నీ కుప్పం ప్రజలకి నువ్వు న్యాయం చేయలేదు. ఈ రాష్ట్ర ప్రజలకి నీ కొడుకు ఏం చేస్తారు? కాబట్టి మీ మీద నమ్మకం పోయింది. కాబట్టే మీకు ప్రజలు చిత్తుగా ఓడించి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మీ వెన్ను విడిచారు ప్రజలు. ఇంకా మీకు అసలు వెన్ను లేదు రాజకీయాల్లోకి రావడానికి. మీకు నీతి లేదు, అసలు నియమం లేదు. రాజకీయాలే మీకు తగవని చెప్తాను. మీకు ప్రజల్ని మీరు గౌరవించారు, ప్రజల్ని ప్రేమించారు. జగనన్న ఈరోజు ప్రజల్ని ఓన్ చేసుకుంటున్నారు. నా అక్క చెల్లి, నా అన్నతమ్ముడు, నా అవ్వతాతలు, నా ఎస్సీలు, నా బీసీలు అని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఒకడుగా ఈరోజు కలిసిపోతున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో అంటే అది జగనన్ననే చెప్తున్నాను. ఒక బీసీ మహిళగా మాటలు చెప్పటం లేదు. ఈరోజు మాలాంటి వాళ్ళని కూడా ఈరోజు జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని గర్వంగా చెప్పుకునే ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి నాయకులు కల్పించారంటే దట్ ఈస్ జగనన్న అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీ పాదయాత్ర ఆర్భాటాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారు. అసలు పాదయాత్రకి ఆర్భాటాలు అవసరమా? జగనన్న ఏ విధంగా పాదయాత్ర చేశాడు? ఆ రోజు సాదా సీదాగా ప్రజల్లో ఒకరిగా కలిసిపోయి పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాల్లో బాధల్లో ఒకటిగా అయి ఈరోజు వాళ్ళ బాధలు కష్టాలు తీరుస్తున్నాడు. ప్రజలు దేవుడు అవకాశం ఇచ్చాడు. మాటకు ముందు చల్లని దేవుడు, చల్లని ప్రజలని చెప్పుకుంటున్నాడు జగనన్న.
ఆ మనస్తత్వంతో మంచి మనసున్న నాయకుడు జగనన్న కాబట్టే ఇన్ని మంచి పనులు ఈ రాష్ట్రానికి చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ పేద వర్గాల ప్రజల యొక్క అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో జగనన్న టార్గెట్ మరి 175కి 175 స్థానాలు ప్రజలు ఇస్తారనే నమ్మకం, ఒక భరోసా ప్రజలకు కల్పించాడు కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రజలు 2024లో 175కి 175 స్థానాలు, అన్ని వర్గాలు సంక్షేమం అందుకున్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ చాలా దుర్మార్గమైన నీతి తప్పిన రాజకీయాలు మీరు చేస్తున్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ప్రజలు మహామేధావులు. ప్రజలు ఖచ్చితంగా గుర్తించి రేపు రాబోయే రోజుల్లో మీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రాష్ట్ర ప్రజలు చేస్తారని చెప్పి ఒక మహిళగా నేను మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి మీడియా ఉందని చెప్పి, పచ్చ మీడియా ఉందని చెప్పి దుష్ప్రచారాలు చేస్తూ మరి అసలు చాలా నీచంగా ఈరోజు అవినీతి లేకున్నా కూడా అవినీతి అని చెప్పి దుర్మార్గంగా రాతలు రాయిస్తున్నాడు, దుర్మార్గంగా ప్రసారాలు చేస్తున్నారు ఈనాడు, ఏబిఎన్, మరి TV5 ద్వారా. కాబట్టి ప్రజలందరూ కూడా మెలకుగా ఉంటేనే మన జగనన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి మనందరం కూడా మద్దతు ఇచ్చిన వాళ్ళమైతాం. మన రాష్ట్ర భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని, మహిళల భవిష్యత్తుని, రైతుల భవిష్యత్తుని నిలపాలంటే, ఈ రాష్ట్రం ముందంజలో పోవాలంటే ఖచ్చితంగా జగనన్నకి మనం అందరం కూడా అండగా నిలబడాలి. ఇలాంటి దుష్టులకి, ఇలాంటి దుర్మార్గులకి, చంద్రబాబు నాయుడు లాంటి దుష్టుడు దుర్మార్గునికి ఖచ్చితంగా చరమగీతం పాడాలా. ఆ టైం ఆసన్నమవుతుందని కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.